చాలామంది జీవితాలలో అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి పేదరికంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆత్మీయమైనటువంటి పేదరికం, ఇంకొకటి భౌతికమైనటువంటి పేదరికం. ప్రైజ్ ది లార్డ్. పేదరికానికి గల కారణం ఏంటి? పేదరికం మనలో ఉండడానికి గల కారణం ఏంటి? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. బిగ్గరగా చదివి సహాయం చేయండి. సోమరి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎందాక నువ్వు పడుకొని ఉంటావు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెం నిద్రించదనని, ఇంకొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, ఇంకొంచెం కునుకదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పడుకుందునని నీవు అనుకుంటావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. పేదరికానికి గల కారణం ఏంటిదంటే నెంబర్ 1 సోమరితనము. ఎప్పుడు చూసినా పడుకోవడము. బద్ధకం, సోమరితనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు వాళ్ళని లేపు, ఇంకోసేపు పడుకుంటా, చేతులు ముడుచుకొని పడుకోవడం, కాళ్ళు ముడుచుకొని పడుకోవడం, నిద్ర. ఈ సోమరితనం అనేది లూసిఫర్కి సంబంధించింది. ఈ సోమరితనం అనేది లూసిఫర్కి సంబంధించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒరేయ్ సోమరి బాబు, చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకో. చీమలు అంటున్నాయి, ఆ సోమరిని నా దగ్గరికి తీసుకురా, నేను వాళ్ళకు బుద్ధి చెబుతానంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ చీమలు సంవత్సరానికి కావాల్సినటువంటి ఫుడ్ని, నెక్స్ట్ సంవత్సరానికి కావాల్సినటువంటి ఫుడ్ని ఈ సంవత్సరమే సమకూర్చుకుంటుందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనంగా పడుకోవడం, సోమరిగా ఉండడం, ఎంతసేపటికి చేతులు ముడుచుకొని పడుకోవడం, ఎంతసేపటికి కాళ్ళు ముడుచుకొని పడుకోవడం, దీనంతటికి కారణం ఏంటిదంటే సోమరితనం, బద్ధకం. ఆ బద్ధకము, సోమరితనం ఉన్నవారు పేదరికానికి డెఫినెట్లీగా అర్హులు వాళ్ళే. ఈ సోమరితనము, బద్ధకము లేకపోతే మీరు చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్పవారు ఎవరైనా కానీ మీరు గమనించారో లేదో, శాస్త్రవేత్తలు కావచ్చు,
గొప్ప గొప్ప మహానుభావులు కావచ్చు, వాళ్ళు తిండికి తట్టుకున్నారు, నిద్రకి తట్టుకున్నారు. అవునా కాదా? తిండికి తట్టుకున్నారు, నిద్రకు తట్టుకున్నారు. తిండికి తట్టుకున్నారు కాబట్టి, నిద్రకు తట్టుకున్నారు కాబట్టి వారు చరిత్ర సృష్టించారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అయ్య బాబో టైం అయిపోతుంది బాబో, భోజనం చేయాలా? అయ్య బాబో టైం అయిపోతుంది, పడుకోవాలా? అయ్య బాబో టైం అయిపోతుంది, మధ్యాహ్నం తిండి తినడం, పడుకోవడం. అసలు ఎలా నిద్ర పడుతుంది మధ్యాహ్నం పూట? మధ్యాహ్నం పూట మంచం మీదకి వెళ్ళి పడుకున్నాడంటే వాడి అంత దరిద్రుడు ఉండడు. సరే 60 సంవత్సరాలు అయిపోయినాయి, పోనీ 50 సంవత్సరాలు అయిపోయినాయి అంటే అది వేరు. లేదా అనారోగ్యం కాంప్లికేటెడ్ అంటే ఆ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేదా ఫీవర్ వస్తుంది అంటే అది వేరు. ఏమీ లేకపోయినా ఏంట్రా పడుకున్నావు? అయ్య బాబోయ్ డాడీ తలపోటు వచ్చేస్తుంది డాడీ. అయ్య బాబోయ్ డాడీ తలపోటు వచ్చేస్తుంది బాబు. తలపోట ఏం పని చేసినవురా? సరే ఒకరోజు అంటే తలపోటు, ఒకరోజు తలనొప్పి అంటాడు, ఇంకొక రోజు కడుపు నొప్పి అంటారు, ఇంకొక రోజు మెడ నొప్పి అంటాడు, ఇంకొక రోజు నడుము నొప్పి అంటారు. ఎప్పటికదేనా? లేనిది చెప్తే నిజంగా దేవుడు తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సోమరితనం అనేది, ఈ బద్ధకం అనేది వారికి కూడా తెలియదు వారిలో ఆ దయ్యం ఉన్నట్టు. ఇంకా చాలా మంది వాక్యం చెప్తుంటే ఇట్లా అయ్యగారు మొత్తుకుంటా ఉంటాడు అక్కడుండి, ఆమేన్ అనగానే ప్రైజ్ ది లార్డ్. చాలా మందిని చూసే జాలి అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని 100 కిలోమీటర్ల నుంచి వస్తారు ఇక్కడికి చర్చ్కి, కొంతమంది 1000 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు. ఈరోజు కొంతమంది వస్తారు, రేపు ఇక చాలా మంది దిగుతారు. రేపు సండే మందిరం అంతా నింపబడుతుంది. ఆ రేపు సాటర్డే, ఎల్లుండి సండే, ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. పోనీ ప్రార్థన చేసుకుంటారా అంటే పడుకుంటారు. ఏమైందమ్మా ప్రార్థన చేసుకోవట్లేదంటే వాలంటీర్స్ వెళ్ళి అమ్మ ప్రార్థన చేసుకోండి. ఏంటి ఊకే ప్రార్థన? అంత దూరం నుంచి వచ్చింది ఎందుకు? పడుకోవడానికా? అంత దూరం నుంచి వచ్చింది ఎందుకో? ఆయన సన్నిధిలో గోజాడడానికి. కొట్టుగట్టిగా చప్పట్లో, కొట్టుగట్టిగా చప్పట్లో. హల్లెలూయా. కన్నీరు కార్చాలా, ప్రార్థన చేయాలా. చదువు నాన్న 6వ అధ్యాయం 9వ వచనం మరలా చదువు. సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎందాక నీవు పడుకొని ఉంటావో, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఎప్పుడు నిద్ర లేచెదవు. నీవు కొంచెము నిద్రించదనని, నీవు కొంచెము ఇక కొంచెము నిద్రించదనని, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, ఇంకొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని, ఇంకొంచెము చేతులు ముడుచుకొని పడుకునేదనని నీవు అనుకుంటావు. అంతేనా బాలరాజు? అంతేనా? అంటే నువ్వు పడుకుంటావు అని కాదు, నువ్వు మంచోడివి. ఆమేన్, హల్లెలూయా. సోమరితనం మనలో ఉండడానికి వీల్లేదు. ఈ సోమరితనం తీసుకొచ్చేది ఎవరు? సాతాను.
చేతులు ముడుచుకొని పడుకుందామని కొద్దిసేపు, కాళ్ళు ముడుచుకొని పడుకుందామని కొద్దిసేపు. సాతాను మనలో దూరే లక్షణాలు ఇవి. ఛీ! కొంతమందిని చూస్తే వారి కళ్ళల్లో ఏమైందిరా కళ్ళు అట్లయితున్నాయి అంటే, అయ్య బాబు నిద్ర వచ్చేస్తుంది డాడే. హల్లెలూయా. ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందంటే, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. టైంకి తిండి కావాలా, టైంకి నిద్ర కావాలా. ఏం కావాలి డాడీ? టైంకి తిండి కావాలా, టైంకి నిద్ర కావాలా. వీళ్ళు ఏదైనా సాధించగలుగుతారా? నో. ఏదైనా సాధించాలనక తపన మనలో ఉంటే తిండికి తట్టుకోవాలి, ఆకలితో కడుపు మార్చుకోవాలి, నిద్ర తట్టుకోవాలి. ఆమేన్. థామస్ అల్వా ఎడిసన్ కరెంటు బల్బు కనిపెట్టడానికి కొన్ని వందల సార్లు ఫెయిల్ అయ్యాడు. వందల సార్లు ఫెయిల్ అయినా తన జీవితంలో ప్రయత్నం ఆపలేదు. ఆమేన్. ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎన్ని రాత్రులు తిండి లేని రోజులు గడిపాడో. ఆ విధంగా కష్టపడ్డాడు కాబట్టి చీకటిగా ఉన్న ప్రపంచాన్ని వెలుగుమయముగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చీమలను చూసి మనం నేర్చుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిసినారితనం ఏంటి? పిసినారి సంఘానికి అధ్యక్షులు ఉంటారు చాలా మంది. అరే ఇల్లు కాలిపోతుందిరా బాబు అంటే ఫైర్ ఇంజన్కి మిస్ కాల్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే ఫోన్ చేస్తే ₹1 అయిపోతుంది కదా. అర్థమవుతుందా డాడీ? అక్కడ ఇల్లు కాలిపోతుంది. ఇల్లు కాలిపోతుంటే ఏం చేయాలా? ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయాలా? ఇల్లు కాలిపోయేటప్పుడు కూడా మిస్ కాల్ ఇచ్చే వాళ్ళని ఏమంటారు చెప్పు? ఇల్లు కాలేటప్పుడు మిస్ కాల్ ఇచ్చే వాళ్ళని ఏమంటారు నాన్న? పిసినారి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెదజల్లుటలో విస్తారమైనటువంటి దీవెనుందని మనం గ్రహించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం బాగాలేదండి, టెస్టులు చేయాలి నాయన, టెస్టులు చేయాలన్నా. అయ్య బాబు టెస్టులు ఎందుకంటే? అరే నీకు టైఫాయిడ్ ఫీవర్ ఉందా, లేకపోతే మలేరియా ఉందా, డెంగ్యూ ఉందా తెలియాలంటే ఏం చేయాలి? టెస్ట్ చేయాలొద్దా? ఆ టెస్ట్ని బట్టే ఆ డాక్టర్ ఏం చేస్తాడు? లేదు రిపోర్ట్స్ ఏమొద్దు, స్కానింగ్ ఏమొద్దు, టెస్ట్లు ఏమొద్దు. పోనీ బీదోడా అంటే కాదో, డబ్బులుంటాయి,
మా ఊర్లో ఒక అమ్మ ఉండేది. ఆమెకు ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉండేటి. వాళ్ళ ఆయన కూడా అంతే, చాలా ఆస్తి. డబ్బు ఎక్కడ కట్టుకుంటుంది? ఇక్కడ కట్టుకుంటుంది. ఇంత కట్టలు ఇక్కడ కట్టుకుంటుంది. జ్వరం వచ్చినా కానీ ఇంజక్షన్ వేయించుకోదు. ఒక్క యాపిల్ పండు కొని తినదు. ఎందుకు? 10 రూపాయలు అయిపోతుంది కదండా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఖర్చు పెట్టాలి, పొదుపు చేయాల్సిన దగ్గర పొదుపు చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. సుఖభోగములయందు వాంచగల వానికి లేమి కలుగును. హల్లెలూయా. ద్రాక్ష రసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలుగును. మళ్ళా చదవాలా 17వ వచనం. సుఖభోగములయందు వాంచగల వానికి లేమి కలుగును. ఏం కలుగుతుంది? లేమి కలుగుతుంది. ద్రాక్ష చాలు చాలు. ఇప్పుడు నీ జీతం ఎంత? 1000 రూపాయలు అనుకో. నీ జీతము 1000 రూపాయలు అయినప్పుడు నువ్వు ఖర్చు 1100 పెట్టుకుంటే ఏమవుతుంది నీకు? లేమి కలుగుతుంది. నీ జీతమేమో 1000 రూపాయలు. పోయి రెస్టారెంట్లో కూర్చుంటా అంటే కుదురుతుందా? నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించేటోడివైనా రోజు రెస్టారెంట్లో ఏందన్నారు అది, జొమాటో, స్విగ్గీ, ఇంకేదో వచ్చినాయి కదా, చికెన్ 65లు. మొన్న ఒక తమ్ముడు వచ్చిండు. తమ్ముడు ఏమైంది, పెళ్ళయిందా అంటే, అన్నా అయిందన్నా, అమ్మాయిని వదిలేసిన అన్నా అన్నాడు. ఎందుకు వదిలేసినావు తమ్ముడు అంటే, అన్నా పొద్దున్నే లేచి వంట చేయదంట. పొద్దున్నే లేచి వంట చేసుడు లేదు, ఏం లేదు. ఏమండి ఆర్డర్ పెట్టండి. ఏం ఆర్డర్ పెట్టాలా? KFC చికెన్. పొద్దున్నే టిఫిన్ KFC చికెన్ అంట. మధ్యాహ్నం ఏంటి? ఎగ్ ఫ్రైడ్ రైస్లు. మరి సాయంత్రం ఏంటి? పిజ్జాలు, బర్గర్లు అంట. ఎన్ని రోజులు ఉన్నది నీతో? అయ్యగారు 6 నెలల్లో 6 ఎకరాలు అమ్ముకున్నాడంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 6 నెలల్లో 6 ఎకరాలు అమ్ముకున్నాడంట. ఇక ఎందుకు అయ్యగారు? అందుకని వదిలేసినాను అయ్యగారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. పోనీ రూపాయి పని చేస్తుందా? ఏమైనా ఉద్యోగం చేస్తుందా అమ్మాయి అంటే, అయ్యగారు రూపాయి పని లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్నటువంటి మనము జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. ఎవరో పక్కింటోళ్ళు ఇల్లు కడతారు. ఏమంటే వాళ్ళు ఇల్లు కడుతున్నారు, నువ్వు అర్జెంటుగా స్టార్ట్ చేస్తావా లేదా? వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేస్తారు. మనకేముందని పోనీ సప్పో చేసి ఇల్లు స్టార్ట్ చేస్తారు. సన్న సైడ్ లెవెల్కి వస్తుంది. ఇక పైకి పోవాలంటే ఏం కావాలా చెప్పండి అమ్మా? పైసా కావాలా? అక్కడికి పోయి అప్పు చేస్తాడు, ఇక్కడికి పోయి అప్పు చేస్తాడు, అక్కడికి పోయి అప్పు చేస్తాడు. సన్న సైడ్ లెవెల్కి వచ్చింది. ఇక ఎక్కడికి పోయినా కానీ ఇచ్చేవాళ్ళు లేరు. అందరు వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు. ఇటు ఇల్లు కాక, ఇటు అప్పు తీరక, లగ్జరియస్ లైఫ్. సో వాళ్ళు పాష్గా ఉన్నారు కాబట్టి మనం కూడా పాష్గా ఉండాలి. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి మనం కూడా కట్టుకోవాలి.
వాళ్ళు కూడా అటువంటి బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా అటువంటి బట్టలు వేసుకోవాలి. మన శరణాలయంలో బాబుని, వాడు సాయిగాడిని ఒకసారి జీవి మాలకు తీసుకెళ్ళిన బర్త్డే అని గమ్మత్తు. జీవి మాలకు తీసుకెళ్తే, అరే బట్టలు చూడరా ఎట్లాంటి బట్టలు కావాలంటే, డాడీ ఇగో ఇక్కడ చినిగిపోయిన ఈ జిన్ను కావాలి డాడీ. ఎవరా మాట అనేది? మన సాయిగాడు. ఎందుకురా? ఏయ్ అది ప్యాషన్ డాడీ, ఇక్కడ చినిగిపోయినది కావాలంట వాడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో కష్టాల పాలు కావడానికి, అప్పుల పాలు కావడానికి, నిందల పాలు కావడానికి దానంతటికీ కారణం ఏంటిదంటే కేవలము సోమరితనము, పిసనారితనము, లగ్జరియస్ లైఫ్. ఏం లైఫ్? లగ్జరియస్ లైఫ్. షర్టు 3000 కావాలా, అప్పుడే రేంజ్ ఉంటుంది. ఫోన్ వాడితే ఐఫోనే వాడాలా. మమ్మీ నాకు ఐఫోన్ కావాలా, కొనిద్దావా లేదా? అరే గాడిద, నువ్వు ఏం పని చేస్తున్నావురా? నువ్వేం పని చేస్తున్నావు? ఐఫోన్ కావాలా? చాలా బాధ అనిపిస్తుందండి. తల్లిదండ్రుల్ని చిత్రహింసలు పెట్టే కొడుకులు ఉన్నారు. నువ్వు సెల్ ఫోన్ ఇప్పకపోతే నేను చచ్చిపోతా, నేను బతకను. ఎవడు బతకమన్నాడురా నిన్ను? ఛీ! తల్లిదండ్రులు అంత కష్టపడుతూ ఉంటే తల్లిదండ్రులకు సహాయపడాల్సింది పోయి ఖానా పీనా సోనా. ఏంటి? ఖానా పీనా సోనా. కేవలం దీనికోసమే బ్రతికేటోళ్ళు ఉన్నారు చాలా మంది. తినే తిండికి కూడా న్యాయం చేయని వాళ్ళు ఉన్నారు. అసలు ఎట్లా అరుగుతుందో నాకు అర్థం కాదు. అరుగుతుంది అది? మళ్ళీ పైపెచ్చిపోయి కన్న తల్లిని బెదిరిస్తారు, కన్న తల్లి మీద చేయి లేపుతారు, కన్న తల్లిని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. చూస్తాడు ఏసయ్య ఆ చెయ్యి రగ్గొడతాడు. అప్పుడు ఎవరు చాకిరి చేయాలా? ఎవరు చాకిరి చేయాలా? మళ్ళీ అమ్మో కొంచెం అన్నం తినిపిరాదు, నానో కొంచెం అది తీసుకురా రాదు. వాడెవడో 10,000 బట్టి బట్టలు కొన్నాడని నాకు కూడా 10,000 బట్టి బట్టలు కొని లగ్జరియస్ లైఫ్ మనకొద్దు. మన జీవితం ఏంటో మనము ఒక్కసారి తెలుసుకోవాలి. ఆ స్థితికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు కష్టపడాలి. ఆ సోమరితనం నీలో ఉండడానికి వీల్లేదు. ఆ బద్ధకము నీలో ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు బట్టలు కొనడానికి పోతే వాళ్ళని అడుగుతా నేను, నాన్న మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడే ఉండాలా అంటే వాళ్ళు ఏమంటారు? అవునన్నా నిలబడే ఉండాలా. ఆ బజాజ్ షోరూంలో కూడా మన రాజబాబు వాళ్ళు టోటల్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడే ఉండాలా. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సోమరితనము మనలో ఉండడానికి వీలు లేదు. ఇంకోసేపు పడుకుంటా అది దరిద్రతను తీసుకొస్తుంది, దరిద్రునిగా మారుస్తుంది. త్రాగుబోతు దరిద్రుడవుతాడు, నిద్రపోతూ దరిద్రుడవుతాడు, తిండిపోతూ ఏమవుతాడు? తిండిపోతూ ఏమవుతాడు నాన్న? దరిద్రుడవుతాడు. ఎప్పుడు చూసినా తిండి 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 తిండి. ఏమవుతాడు ఆయన?
చెప్పాలా? ఇది నేను చెప్తున్న మాటలా? ఎవరు చెప్తున్న మాట? దేవుని వాక్యం సెలవిస్తుంది. చదువు 23-21 చదువు సామెతలు. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులవుతారు. నిద్ర మత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. అది నిద్రమత్తు దేనికి? చినిగిపోయిన బట్టలు వేసుకోవడానికి కారణమవుతారంట. కొంతమంది చెల్లెలను చూస్తే ఎంత ముద్ద అనిపిస్తుందో. పొద్దున్నే 5 గంటలు లేచి కల్లాపు చల్లుతారు. అవునా కాదు మమ్మీ? అమ్మాయిగా పుట్టినప్పుడు పొద్దున్నే లేచి కల్లాపు చల్లి ఏం చేస్తారు? భర్తకు వేడి వేడి టీ ఇస్తారు. ఒకరోజు చిన్న పంచాయతీ ఉంటే పోయినాం. మా బంధువుల అమ్మాయే. పంచాయతీ ఏంటి? అత్త ఏమని కంప్లైంట్ చేస్తుంది? ఈ అమ్మాయి లెగట్లేదు, రోజు 11 గంటలకు లేస్తుంది. మా బాబు మెకానిక్. ఏం మెకానిక్? బైక్ మెకానిక్. ఉదయం 8 గంటలకే వెళ్ళిపోవాలా. 3 నెలలు 4 నెలలు బాక్సు లేకుండానే పోయాడు. పొద్దున ఏం తిండి తినకుండా పోతున్నాడు. మధ్యాహ్నం ఏదో టిఫిన్ తాగేస్తున్నాడు. నా కొడుకు మొత్తం బరువు తగ్గిపోయాడు. మేమేమో వీళ్ళ దగ్గర ఉండట్లేదు, ఆ అమ్మాయి వండి పెట్టట్లేదు. ఆ అమ్మాయిని నేను అడిగా, ఏంటమ్మా వండి పెట్టాలి కదా అన్నాడు. అన్నయ్య నువ్వు అలా ఏం మాట్లాడకన్నా, నాకు అదంతా అలవాట్లేదు. ఏమంటుంది? ఏంటమ్మా నాకు అదంతా అలవాట్లేదు, ఉదయం 11 గంటలకు లెగడమే నాకు అలవాటు. వాళ్ళ మమ్మీ అంటుంది, అవును మరి అంత గారాభంగా పెంచిన నా కూతుర్ని, అవును మరి అంత గారాభంగా పెంచిన నా కూతుర్ని ఏం సుఖం, విడాకులు ఇచ్చాడు, ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు పడుకోమని చెప్పు, ఇంట్లో 11 గంటలకు కాదు 12 గంటల వరకు కూడా పడుకోమని చెప్పు. ఈ నిద్రపోతుతనము ఏం తీసుకొస్తుంది? చినిగిపోయిన బట్టలు నీ ఒంటి మీదికి రావడానికి. ఎందుకు పనికి రాము? ఎవ్వరు లెక్క చేయరు. ఈ తిండిపోతుగాళ్ళను, ఈ నిద్రపోతుగాళ్ళను ఎవరు లెక్క చేయరు. ఈ సొసైటీ అస్సలు లెక్క చేయరు. ఏరా రామ్ ఏం చేస్తున్నాడు? అన్నయ్య పడుకున్నాడు. అన్నయ్య ఏరా వాడేం చేస్తున్నాడు? పడుకున్నాడు. ఛీ, ఏరా వాడేం చేస్తున్నాడు? అన్నయ్య ప్రేయర్లో ఉన్నాడన్నా. అరే ఒక్కరోజన్నా. అరే వాడేం చేస్తున్నాడు? అన్నయ్య ప్రేయర్లో ఉన్నాడన్నా. అరే వాడేం చేస్తున్నాడు? ప్రేయర్లో ఉన్నాడన్నా. ఆమెన్. ఆ ప్రార్థన జీవితాలు మనలో ఉండును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ
అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నము దొరుకును, కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి, వ్యర్థమైన వాటికి అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు, ఇంతంత కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన వాటిని అనుసరించడం. ఇప్పుడు 50 ఎకరాలు ఉండేటోడు ఉంటాడు అనుకో, అమ్మ జాగ్రత్తగా అయినండి, 50 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉన్నా కానీ దున్నకుండా, విత్తనాలు వేయకుండా, పంట పండియకుండా ఉంటే దీవించబడతామా? చెప్పాలా? 50 ఎకరాలు ఉంది మనకి, 50 ఎకరాలున్నా దున్నకుండా, విత్తనాలు వేయకుండా, వ్యవసాయం చేయకుండా ఉంటే దీవించబడతామా? ఆ 50 ఎకరాలను చూసుకోవడం, ఇట్లా కాలర్ ఎగరేయడం, ఇట్లా దిగరగడం, దీవించబడతామా డాడీ? చెప్పాలా? ఏయ్, మా డాడీకి 50 ఎకరాలు ఉన్నాయి తెలుసా? రేయ్, మాకింతుంది తెలుసా అంటే కుదురుతుందా? నో. అదంతా మాదే తెలుసా? వాడు ఇంత బుడ్డోడు, వాడు మా చిన్న కొడుకు, 2 సంవత్సరాలు అడిగి వాడిని అడుగుతున్నారు, ఏ కార్ ఎవరిదిరా అంటే, కార్ నాది అంటాడు వాడు. తారు నాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 50 ఎకరాలు ఉండేటోడైనా, 100 ఎకరాలు ఉండేటోడైనా ఆ భూమిలో ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడి ఆ భూమిని దున్నాలి, ఆ భూమిలో నాటు వేయాలి, విత్తనం వేయాలి, కష్టపడాలి, కలుపు తీయాలి, మందు కొట్టాలి, తర్వాత పంట ఆశించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు 50 ఎకరాలు ఉన్నాయి కదా అని చెప్పి కత్తర్ బట్టలు కొనుక్కొని పోయి పొలిటికల్గా తిరిగినావు అనుకో, ఏ పొలిటికలోడు రూపాయి బిల్లు అయ్యండి నీకు. అవునంటావా కాదంటావా? ఎలక్షన్స్ ఉన్నప్పుడు జెండా పట్టుకున్నందుకు 500 ఇస్తారు. ఒక్కసారి ఓట్లు అయిపోయినాయి నీ ముఖం చూడడానికి రాడు. వాడు వస్తాడా? రాడు. కద్దరు బట్టలు కొనుక్కొని ఇట్లా పోయినా సుఖం ఉండదు, సంతోషం ఉండదు. నీ కడుపులో పుట్టిన బిడ్డల కడుపు ఎండగొట్టడము తప్ప మరొకటి ఉండదు. నీ జీవితంలో నువ్వు అద్భుతము చేయాలి అంటే వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు. దేవుని వైపు చూడడం ప్రారంభించాల. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేదరికం అనున్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ పేదరికం మనలో రావడానికి వెళ్ళలేదు. ఆత్మీయ పేదరికం ఎలా వస్తుంది? ప్రార్థన లేకపోవడం, నిద్రపోవడం, దేవునికి సమయం ఇవ్వకపోవడం, బైబుల్ చదవకపోవడం. ఏరా అరే బైబుల్ ఉందారా? ఈరోజు బైబుల్ ఏంటి? ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనల తర్వాత ప్రతిరోజు 10 గంటలకు ఇక్కడ బైబుల్ స్టడీ జరగాల. ఆమేనండి. మీటింగ్లకు వెళ్ళినప్పుడు జరగాలి, ఇక్కడ ఉన్నప్పుడు. ఈ క్యాంపస్లో అడుగు పెట్టే ప్రతి ఒక్కరు ఇక్కడ 10 గంటలకు వచ్చి బైబుల్ స్టడీలో పాల్గొని ప్రార్థన చేసుకొని వెళ్ళాల. అలాంటి వారే ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని అనుసరించేవారు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు దేవునికి ఇష్టము కావాలి. అవి శాపాన్ని తీసుకొస్తాయి. ఉదయం 10 అయిందంటే చాలు, ఫ్రెష్ అప్ అయిపోవాలా, చర్చిలోకి వచ్చేయాలా. బెడ్ మీద ఎవరు కూర్చోడానికి వీల్లేదు. బెడ్ మీద ఎగారు చేతగాట్లేదు, చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేసుకోండి. వృద్ధులు అంటే వాళ్ళని వదిలేయండి, వాళ్ళు పడుకుంటారు, ఏదైనా చేస్తారు. చర్చిలోకి వచ్చేయాలా, ప్రార్థనలో ఉండాలా, ప్రార్థనలో ఏకీభవించాలా, లేదా ఏదైనా ఉంటే పని చూసుకోవాలా. 10 అయితే ఎవరు బెడ్ మీద ఉండడానికి వీల్లేదు. ఇష్టం ఉండే వాళ్ళు ఉండండి ఇక్కడ, కాదనుకునే వాళ్ళు వెళ్ళిపోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోసము బ్రతకాలని ఒక ఆశ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మీయమైనటువంటి పేదరికం మనలో కనపడొద్దు. ఆ స్పిరిచువల్ లైఫ్, ఆ అభిషేకం మనలో కనపడాలి. ఆ అభిషేకం మనలో పేదరికంగా కనపడొద్దు. ఆమేనండి. ఆమె ఎప్పుడు చూసిన పడుకోవడం. ప్రైజ్ లార్డ్ అంటే అయ్యా నాకు బాగాలేదు అని చెప్పి ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారనుకోండి, కన్నీరు గార్చి ప్రార్థన చేసి అభిషేకం నీలో మండాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. పాస్టర్ అమ్మ తేజ గారు చేసిన అంతే పవర్ ఉండాలి, ఇక్కడ ఉండే బిడ్డలు ప్రార్థన చేసిన అదే పవర్ ఉండాలి. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆ విధంగా మనం తయారు కావాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఏ శోధన నీలో ఉండడానికి వీలు లేదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలో ఆత్మీయమైనటువంటి పేదరికం ఉండడానికి వీలు లేదు. భౌతికమైనటువంటి పేదరికం ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అప్పులతో నీ ఇక్కడికి వచ్చినా, ఒకరి దగ్గర తీసుకున్నావేమో, ఒకరికి ఇచ్చే స్థితిలోకి మీరు అడుగు పెట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడుగండి. ఎవరిని అడగాల? మనుషుల్ని అడగాల? ఎవరిని అడగాలమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని కిలోమీటర్లు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా? 300 ఉంటుందా? ఏ జిల్లా అది? హల్లెలూయా. అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు మందిరంలో కూర్చొని యేసయ్యని అడగాల. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. యేసయ్యని అడగాల. యేసయ్యని అడిగితే యేసయ్య దిగి వచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్ట. ప్రతి అనారోగ్యం ఎంతసేపటికి పాస్టర్ గారు ప్రార్థన చేయాలా? పాస్టర్ గారు ప్రార్థనతో పాటు మీ ప్రార్థన కూడా ఉండాలి. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత
బయటికి వెళ్ళగానే గుట్కా వేసుకుంటా అంటే దేవుడు అద్భుతం చేస్తాడా? పాస్టర్ గారు నువ్వు నన్ను స్వస్థపరుస్తావు లేదా? ఇట్లా కూర్చొని స్వస్థపరచు, ప్రార్థన చేస్తాం. నీలో విశ్వాసం ఉంటే వెళ్తూ 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 అద్భుతం జరుగుతుంది. ఆమెనను. నీలో విశ్వాసం లేనప్పుడు నువ్వు త్రాగుపోతూ తిరుగు, నీకెందుకు అద్భుతం జరుగుతుంది? చేస్తాడా? సేవకుడిలో ఉన్న విశ్వాసము, ప్రార్థన చేయించుకునే వారి దగ్గర కూడా ఆ విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే దేవుడు అద్భుతం జరిగిస్తాడు, అప్పుడే దేవుడు సూచక్రియలు జరిగిస్తాడు. కనుక ఆ పేదరికం మనలో ఉండడానికి వీల్లేదు.